హలో అండి, మీరందరు ఎట్లూరు? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ మా అమ్మ ఎప్పుడైనా చేసి పెట్టే రెసిపీ అండి ఇది. మామిడికాయల సీజన్ వచ్చిందంటే మా అమ్మ కంపల్సరీ ఇంట్లో ఇది చేస్తుంది. ఏంటిదంటే ఇది మామిడికాయతోని తొక్కు నూరడం, అంటే చిన్నగా మనం చిత్తొక్కులాగా పెట్టుకుంటాం కదా, అలాగ పెడుతుంది మా మమ్మీ. అయితే కొంచెం అన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతాలు మంచిగా వేయించి నేను నూరుకున్నాను ఫస్ట్. మీకు ఎందుకు చూపించలేనంటే చాలా లెంత్ అవుతుంది లీడ్, కానీ ఈడియాన్ని మీకు చూపించలేనండి. కొంచెం అన్ని ఎల్లిపాయలు మనము కచ్చపచ్చగా దంచుకునాలి. అది కచ్చపచ్చగా దంచుకుంటే అనేది మనకు దాని టేస్ట్ అనేది ఉంటుందండి. మొత్తం సన్నగా అయితే మంచిగా ఉండదు. మా అమ్మ ఇట్లనే చేస్తుండే, సేమ్ మా అమ్మలాగా ట్రై చేసినాను. మళ్ళీ ఎట్లా వస్తుందో ఏందో తెలియదండి నాకు. నేనైతే అలా ట్రై చేసినాక ఇది కారం పొడి నేను ఎంత మామిడికాయలు మనము కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇది కూడా దంచిన కొద్దిగా ఎట్లా పిసిలాంచిపోతున్నాయి చూడు. పాతకాలం వంటలు పాతకాలం అనండి, టేస్ట్కి టేస్ట్ ఉంటాయి సూపర్. మన కుండలుగానే వండుకొని రోట్లో దంచుకొని తిన్నా కానీ మనం కొంచెం సాల్ట్ వేసుకునాలి. కొంచెం ఇక మనం ఎన్నో వండుకున్నా కానీ దాని టేస్ట్ అయితే ఏ దానికి రాదండి. నువ్వెంత మటన్లు చికెన్లు ఏ తిన్నా కానీ దానికి అస్సలు రాదు. ఈ టేస్ట్ ఎట్లుంటుంది అంటే అమ్మ చేతి వంట అంటే అమృతమేనండి. నువ్వేమన్నానండి, కారం రొట్టె తినగానే అమ్మ చేతితో తినపెడితే అమృతం లాగా ఉంటుందా? అమ్మ చేతిది ఆవకాయ అన్నం ఎట్లుంటుందో చూడండి, మీరు తిని చూడండి ఎట్లుంటుందో. సూపర్ ఉంటుంది కదా, అమ్మ ప్రేమను కలిపి పెడుతుంది కదా అందులో. అందుగురించే కారము 2 చాయ్ చెంచాలు తీసుకున్నా, ఉప్పు 2 చాయ్ చెంచాలు తీసుకున్నా నేను. అది ఎల్లిపాయలు దంచుకొని పక్కకి పెట్టుకున్నా. ఇది మనం కచ్చపక్కగా దంచుకోనాలండి. మొత్తము కచ్చపక్కగా దంచుకున్న తర్వాత మొత్తం ఇట్లా ఈ విధంగా ఉండాలి. ఏకదం మెత్తగా ఉండొద్దు. అది మెత్తగా ఉంటే దానికి అంత ఉండదు. కారంగా మళ్ళా పుల్లగా ఇట్లా తలిగిందంటే ఉప్పుగా తలిగిందంటే మనకు నోట్లకి నీళ్ళు వస్తున్నాయి నాకు చెప్తే కూడా. ఈ విధంగా వేడి అన్నంలా వేసుకొని దంచుకొని తింటే ఎంత సూపర్ ఉంటుంది అనుకుంటున్నావు. ఇంత నెయ్యి అది వేసుకొని తింటే మస్తు సూపర్ ఉంటుంది ఆవకాయతో. మా అమ్మ చేసి పెడితే నాకైతే ఏం వద్దు, ఇదే కావాలనిపిస్తుంది. డైలీ పెట్టినా నాకు బెజార్కి రాదు మా అమ్మ చేతితో. ఇది ఎట్లుందో వీడియో కామెంట్లో తినేటప్పుడు మనకు పండ్లగా పుల్లగా తలగాలి. కారంగా పుల్లంగా తింటే మంచిగా మనసు నోరు రావాలి. ఈ ఎండకాలం అయితే అమ్మ తిన్న కొద్దీ తిందామనిపించాలి, అట్లుంటుంది ఇది టేస్ట్. అమ్మ చేతి వంటలు అంటే ఇట్లనే ఉంటాయి కదండి. మీరు ఎంతమంది రకంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మా ఇళ్ళలో అయితే మేము ఇట్లా చేసుకుంటాము. ఇప్పుడు ఈ పొద్దు రేపు ఎట్లా అయిందంటే కొంచెం కూడా ఓపిక ఉండక మిక్సీలు అది ఇది పని వీలు దొరకకొచ్చింది. అసలు ముందుగాలటోళ్ళక వాళ్ళు ఎంత పనిలో పొద్దున లేచి చేస్తుంది అమ్మ వాళ్ళు. ఇప్పుడు మనకు అంత టైం దొరకకొచ్చింది చేసేటానికి. ఒళ్ళు బద్ధకము మన ఇంట్లో పని మనకు చేసుకోవడానికి. నిజమా కాదా చెప్పండి, ఓకేనా? ఆపు. అంటే ఇట్లా మనము కారం అదంతా వేసుకున్నాక దంచుకున్న ముద్దలాగా చేసి పెట్టుకున్నాలి. ఇంకా తాలింపు పెడదాం మనం. ఇది తాలింపుకి ఏమేమి వేస్తానో చూడండి. ఈ విధంగా చేసుకొని తినండి. నువ్వు మటన్లు చికెన్లు ఏమి కూడా దీని కింద ఏం పట్టదు. ఇంత వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది. నోటి పూరీలు వస్తున్నాయా అండి కూడా, ఓకేనా అండి? తాలింపు గురించి 3 చెంచాల నేను నూనె పోసుకుంటా. దీనికి నూనె ఎక్కువనే అవుతుంది. 4 చెంచాలు పోసుకుంటానండి, ఇంకైనా నయము. ఇది నేను కరివేపాకు 2 కరివేపాకు రమ్మలు, ఇది 3 ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము మిరియాలు, జీలకర్ర, మెంతాలు, ఆవాలు వేయించుకొని పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి, ఓకేనా? బాండి వేడెక్కలేదండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి మనకు తగినంత. ఇవి వేగినాక మనం ఎండుమిరపకాయలు కదా వేసుకున్నాం. ఇది దూరం ఉండాలి, వెళ్ళాల్సింది నేను. అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు నూనెలో వేయించడానికి.
పసుపు కొంచెం అంతా, ధనియాల పౌడరు ఇందులో వేసుకుందాం మనం ఒక చెంచా. ఇది బంద్ చేసుకున్నాలండి. మనం వేగినాక మనం బయటకు తీసుకొని ఇది కలుపుదాం కొంచెం చల్లగా అయినాక. అన్గాని పెట్టుకొని ఇట్లా మనం పెట్టుకుంటే సూపర్. డైలీ పెట్టుకున్నట్టుంటే 2-3 రోజులకు ఒకసారి పెట్టుకుంటే, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, సూపర్ ఉంటుంది. మామిడికాయ సీజన్ వచ్చిందంటే మా అమ్మ మస్తు వెరైటీ చేసి పెడుతుండే. మామిడికాయ నీళ్ళు తాపుతుండే దీంతో చేసి. ఇది మామిడికాయతో లోంజీ అని మొన్న చేసినా కదా, అది కూడా చేస్తుండే. ఏదేదో చేస్తుండే మా అమ్మ. మామిడికాయతో పులిహోర, మళ్ళా మామిడికాయ చట్నీ, ఇవన్నీ చేసి పెడుతుండే మా అమ్మ. ఇప్పుడు అమ్మ చేయి వంటలు అప్పుడేమో మా అమ్మ చేయి ఉండి నేర్చుకోండి అంటేనేమో కోపం వస్తుండే. ఇప్పుడు మా అమ్మ చేయి వంటలన్నీ ఆప్తికి వస్తున్నాయండి నాకు, ఎలా చేస్తారు ఏందని. ఎప్పుడైనా కానీ అమ్మ చేతి వంట సచ్చిందాకా కూడా మరవం కదా అండి మనము. ఓకే, మళ్ళీ ఇంకా తీస్తానండి కలపటప్పుడు. ఓకే, ఎక్స్ట్రాగా అయిందండి. అయినాక ఇంకా నేను ఇది ధనియాల పౌడరు, జీలకర్ర, మెంతాలు, ఆవాలు ఇవన్నీ వేసినవి, ఇవి మిక్సీ పట్టుకున్నాయి. నేను చేతితోనే దంచినానండి, ఎక్కడైనా దంచిన మనము. అబ్బో, గోరువెచ్చగా ఉండాలండి. ఎక్కువ చల్లగా కూడా కావద్దు, ఎక్కువ గరం కూడా ఉండొద్దు. ఆ విధంగా మనం కలుపుకున్నాలి. ఇది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే జర చల్లగా అయినాక మళ్ళీ ఇది కలుపుకుంటే అయిపోతుంది. ఈ మామిడికాయ మనం దంచి పెట్టుకున్నాం కదండి, మామిడికాయ ఉప్పు అవన్నీ దంచి పెట్టుకున్నాం కదా కచ్చపక్కగా. ఇది వేసుకున్నాం, చల్లగా అయింది నూనె. ఇది వేసుకున్నాం. నాకు నోటి కూడా నూరీలు వస్తున్నాయండి, మీకు కూడా వస్తున్నాయా? ఇది చెప్తే కూడా ఊరిలో వస్తున్నాయి నాకు. గిత్త నూనె ఉండద్దా నాకు మమ్మ? వేసుకున్నదండి. సాల్ట్ వేసుకుంటున్నా ఒక చెంచా. నేను సాల్ట్ తక్కువ అయితే చేదు అవుతుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. ఓకేనా? మళ్ళీ బాయ్.